మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. ఈరోజు అయితే ఒక వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఫుల్ వర్షం అయితే మా ఊర్లో. మీ ఊర్లో కూడా ఇలానే వర్షం పడుతుందా లేదో కామెంట్ చేయండి. రాత్రి నుంచి అసలు వర్షం అనేది ఆగలేదు. చూసారా ఎలా పడుతుందో మీరే చూడండి. ఫుల్ గాలి వాన, అసలు వర్షం అనేది ఇంతవరకు తగ్గనే లేదు. ఇంకా వర్షం పడతానే ఉంది, చూడండి మీరే. అసలు ఈ వర్షానికి మా ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిందని వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ గాలికి అయితే అంబ్రెల్లా కూడా పైకి ఎగిరిపోతుంది. కొంచెం భయంగానే ఉంది, పాడైపోద్దేమోనని. సో ఇప్పుడు ప్లాన్స్ అయితే చూద్దాం రండి. ఫోన్ ఎక్కడ తడిచిపోయిద్దని ఇప్పటిదాకా అసలు వీడియో అనేది తీయలేదు. మా ప్లాంట్స్ నిండా కనకాంబరాలు ఫుల్గా పూసాయి, కానీ ఈ వర్షాన్ని చూడండి ప్లాంట్స్ ఎలా అయిపోయాయో. వాళ్ళ పడిపోయినాయి, ఒరిగిపోయినాయి కదా. ఫ్లవర్స్ అన్నీ పాడైపోయినట్టే నాకు తెలిసి. ఈ వర్షం ఆగితే మొత్తం ఇలా రాలిపోతాయి కూడా. చూడండి మా ప్లాంట్స్ అంతా ఎలా తయారైనాయో, చాలా బాధేస్తుంది నాకైతే. చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చెట్టు నిండా. సో ఇంత మంచిగా ఉన్న గార్డెన్ ఎంత ఒక్కసారిగా అలా అయిపోయింది చూడండి. వర్షం వచ్చిందని ఆనందపడాలో, ఇలా గార్డెన్ అంతా పాడైపోయింది, ఫ్లవర్స్ అన్నీ రాలిపోయాయని బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఫ్లవర్స్ అన్నీ చూసారా ఎలా పాడైపోతున్నాయో. అవును, నాకులాగా మన సబ్స్క్రైబర్స్ అంటే వీడియో చూసే వాళ్ళు ఎంతమంది గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గాలి వాన సడన్గా వచ్చేసాయి. ప్లాంట్స్ అన్నీ ఇలా ఒరిగిపోయాయి. అంతేకాదు వాటి పక్కన అయితే మాకు అరటి చెట్టు ఉంది. ఆ అరటి చెట్టు ఎలా ఉందో అని భయంగా ఉంది. గాలి వస్తే చాలు అరటి చెట్లు పడిపోతాయి కదా. సో 2-3 సార్లు ఇలా గాలివానికి పడిపోయి అసలు ఆ కాయలు కూడా రాకుండానే చెట్టు పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు కూడా పడిపోద్దామని భయం వేస్తుంది. చూద్దాం రండి. ఇవే మా బ్రింజాల్ ప్లాంట్స్. కొంచెం ఇక్కడ దాకా వాటర్ తీసుకురావడం కష్టమే కదా. సో ఇప్పటికైతే బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ వర్షానికి వీటికైతే న్యాయం జరిగింది. అదిగోండి కనిపించేదే మా అరటి తోట అనుకోండి, చెట్టు అనుకోండి. ఇప్పుడు ఆ చెట్లు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ప్లాంట్స్ గాలికి చూడండి ఎలా ఒరిగిపోతున్నాయో. ఇలా ఒరిగితే డెఫినెట్గా గట్టిగా గాలి వస్తే మాత్రం ఇవి ఖచ్చితంగా పడిపోతాయి. ఇంత గాలి వచ్చింది మాత్రం ఇలా పడిపోయిందంటే మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. పిలకలు కూడా ఉన్నాయి, ఆ పిలకలు కూడా మొత్తం గాలికి పడిపోయినాయి అనుకోండి. ప్లాంట్స్ అంతా ఇక పాడైపోయినట్టే. ఎంత గాలి వస్తుందో చూశారు కదా. మీ ఊరిలో కూడా ఇలానే వర్షం పడుతుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, చూశారు కదా. రాత్రి నుంచి అస్సలు తగ్గిందే లేదు. నేను తగ్గేదే లేదు, ఇన్ని రోజులు కురవలేదు, ఇప్పుడు మాత్రం అసలు తగ్గేదే లేదంటుంది ఈ వర్షం. అందుకే ఇంత వర్షంలో మనకి ఏవైనా కారంగా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు తెలంగాణ రెసిపీ చాలా రోజుల తర్వాత ఒక తెలంగాణ స్పెషల్ రెసిపీని అయితే మేము ఈరోజు ట్రై చేయబోతున్నాం. అదేంటో చూద్దాం రండి. చూసారు కదా, బయట ఏమో ఫుల్ వర్షము. ఇంకా ఈరోజు అయితే వర్షానికి ఏదైనా కారంగా వేడివేడిగా తిందామని అనుకున్నాము. ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే ఆ సిద్ధు అయితే చక్కగా వర్షాన్ని విండో నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వర్షం కదా, బయటకు వెళ్తే మళ్ళీ క్లైమేట్ చేంజెస్ వల్ల ఏమన్నా కోల్డ్ లాంటివి వస్తాయని భయంతో ఇంకా ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లో ఉన్నాం కదా అని కరెంట్ లేకుండా ఉంటే ఇంకా ప్రాబ్లంగా అనిపించేది. చక్కగా కరెంట్ అయితే ఉంది. ఇంకా సిద్ధు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ. సో వంట నేను చేస్తున్నాను అనుకోమాకండి, మా అక్క చేస్తుంది. నేను మధ్యలో కొంచెం చేస్తున్నాను అంతేను. నేను చేస్తే వంట బాగోదంటారు మా అక్క వాళ్ళు. అసలు ట్రై చేయరు కూడా, ముందు చేస్తా అంటే వద్దంటారు. ఇంకా తెలంగాణ స్పెషల్ అయిన బగారా అన్నం అయితే రెడీ చేస్తున్నాం ఈరోజు. సో దాంట్లోకి అయితే బాస్మతి రైస్ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను వాటర్లో. మీరు ఎలా వేస్తారో, బాస్మతి రైస్కి ఎన్ని గ్లాసెస్ వాటర్ పోస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే 1 గ్లాస్కి 1 గ్లాసే పోసాము. ఎక్కువ పోస్తే అంటే ఇవి కొత్త రైస్ అంటారు కదా, పాత బియ్యము కొత్త బియ్యం అంటారు కదా, ఇలాగా కొత్త బియ్యము బాస్మతి రైస్ అంట. సో అందుకని చెప్పి ఎక్కువ వాటర్ అయితే గంజి ఎక్కువ వస్తుందని చెప్పి 1 గ్లాసే పోసాము. నేనైతే 1.5 గ్లాస్ అయితే పోస్తాను ఎప్పుడు. సో ఇప్పుడైతే 1 గ్లాస్ అయితే పోసింది అక్క. ఇక మంచిగా కుక్ చేస్తున్నాను. మనము తింటమే కాదు, అప్పుడప్పుడు చేయాలి కదా వంటలో. సో అందుకని చెప్పి వంటలో ఒక చేసాను అంతే. ఇంకా మొత్తానికి అయిపోయే టైం అయితే వచ్చింది. ఇక్కడ కర్రీ అయితే మంచిగా కుక్ అవుతుంది. నేను ఎప్పుడు ఉన్నా కానీ మటన్ చాలా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అయితే చాలా చేశారా లేదా? నేనైతే చూడండి బయట అయితే ఫుల్ వర్షము, వేడిగా మటన్ కర్రీ అండ్ బగారా రైస్. తెలంగాణ స్పెషల్ ఏంటి అనుకున్నారా ఇప్పుడు దాకా? తెలంగాణ స్పెషల్ బగారా అన్నం అండ్ మటన్ కర్రీ. ఇంకా నోరు పోతుంది చెప్తుంటేనే. ఏంటిది? మజ్జిగ రసం.
సో ప్లేట్ పైకి పెట్టి thumbnail చేద్దాం. ఇంతకీ మీరేం తిన్నారో కామెంట్ చేయండి. బయట వర్షంగా ఉంది కదా, ఇలాంటి టైంలో మీకు ఎలాంటి ఫుడ్ తింటే ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్. మటన్ మాత్రం భలే మంచిగా కుక్ అయింది, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. చూసారా, ఇది బోన్గా లేదు అసలు, చాలా తింటే చాలా మెత్తగా ఉంది. నాకు మటన్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేసిన చెప్పొచ్చు, చాలా బాగా వచ్చింది. నోట్లో పెట్టుకుంటే ముక్క కరిగిపోతుంది. మటన్ అయితే ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా మా రూమ్లో విండో దగ్గర కూర్చుని బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ వేడిగా ఫుల్గా లాగి చేస్తున్నాను. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బోన్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది. మామూలుగా అయితే అసలు ఇలా కుక్ అవ్వదు. ఏంటి ఈరోజు మటన్ తెచ్చుకున్నారు అనుకుంటున్నారా? మా ఊళ్ళో అయితే గొర్రెలు పెంచుతూ ఉంటారు. ఒక గొర్రెని అయితే గీత పొడిచిందట. సో దాంతో ఆ గొర్రెని తిన కదా ఎటు అని చెప్పి కోసారు ఈరోజు. బయట మటన్ తెచ్చుకునేటట్టు కాకుండా ఇక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువ తెచ్చారు. కేజీ 600.